నమస్కారం. మాఘపురాణం 25వ రోజు పారాయణలోకి వచ్చాం. నైమిసారణ్యంలో చెప్పబడినటువంటి రకరకాల గాథల్లో ఇది కూడా ఒకటి. ఇందులో మాఘమాస మాహాత్మ్యాన్ని గురించి వర్ణించబడింది. సూర్యవంశపు రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి సులక్షణ మహారాజు వంగదేశానికి ప్రభువు. ఈయనకి 100 మంది భార్యలట. ఈయన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. చాలా ధర్మప్రభువు, ధైర్య సాహసాల్లో మేటి, బలవంతుడు, శూరుడును. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే ఇతని ఏలుబడిలో ప్రజలు సుఖశాంతులతోటి సంతోషంగా ఉండేవాళ్ళు. ప్రజోపయోగమైన పనులను ఎన్నిటినో చేసి చాలా ప్రఖ్యాతి పొందాడు. దయాదాక్షిణ్యాలు, దాన ధర్మాలు అవన్నీ వాటితోటి ధర్మప్రభువుగా ప్రసిద్ధికెక్కాడు. ప్రజల కష్టాలని తనవిగా భావించి ఆదుకునేవాడు కూడా. ఇతని పరిపాలనలో దొంగతనాలు, దోపిడీలు లాంటివి కూడా అసలు జరిగేవే కాదట. అయితే నిత్యము ఐశ్వర్య సంపదలతోటి తులతూగుతూ ఉండేది. రాజ్యము తులతూగేది. రాజుగారు కూడా అష్టైశ్వర్యాలు అనుభవించే అవకాశం ఉండేదట. ఎంతున్నా ఏం లాభం. ఇంత ధర్మప్రభువు కూడా సంతానలేమితోటి బాధపడేవాడు. పుత్ర సంతానం లేకపోవటం అతన్ని కుంగదీసేది. పుత్రులు లేని వారికి పున్నామ నరకమే గతి అని అనుకునేవాడు. అపుత్రస్య గతిర్నాస్తి అనేవాళ్ళు. ఈ అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పిన వాళ్ళే ఈ మన దౌహిత్రుణ్ణి పుత్రుడిగా భావించుకోమని కూడా చెప్పారండి. కానీ ఈ మొదటి వాక్యాలే ఎక్కువ వినేవాళ్ళు, ఎందుకనో మరి. అయితే ఈ పుత్రులు లేకపోవటం వల్ల పరిపరి విధాలు చింతించేవాడు. ఈయన ప్రధానమైన సమస్య ఏంటంటే రాజ్యం తన తర్వాత తన వంశం వారికి వెళ్ళాలి. కొన్ని తరాలుగా వాళ్ళ వంశమే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ప్రజలు ప్రభువు పట్ల విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు. ఆయన సంతానమే తమకు ప్రభువుగా కావాలని కోరుకునేవాళ్ళు కూడాను. అయితే దీనికి తరుణోపాయం తెలుసుకోదలిచి ఈయన ఏం చేశాడట, నైమిషారణ్యంలో ఎన్నో విధాలైనటువంటి యజ్ఞయాగాదులు, తపస్సులు చేసుకునేటువంటి మునిశ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళాడట. చాలామంది ఋషులు, మునులు నైమిషారణ్యంలో ప్రశాంత వాతావరణంలో తపస్సులు చేసుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళాడు. ఓ మహర్షులారా, నేను ఈ దేశపు రాజును, నన్ను సులక్షణ మహారాజు అంటారు. మాది సూర్యవంశం. నాకు 100 మంది భార్యలు ఉన్నారు. సంతానం లేదు. పుత్రులు లేకపోవటం వల్ల మిక్కిలి బాధపడుతున్నాను. పుత్ర సంతానం కలగటం ఎట్లా? పుత్రులు లేని వాళ్ళు పున్నామ నరకానికి వెళ్తారు కదా. నాకు పుత్ర సంతానం కలిగేలాంటి మార్గం, పరిష్కారం ఏదైనా సూచించి నన్ను ఇందులోంచి బయటపడేయండి అని పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడట. ఈయన బాధలు విన్నటువంటి ఋషులు, మునులు వాళ్ళందరూ చాలా జాలిపడి, మహారాజా, ఎవరైనా పుత్రహీనులు అవడానికి వాళ్ళ పూర్వజన్మే కారణం. సంతానం లేదు అంటే పూర్వజన్మలో చేసిన దానాలేవి లేకపోవటం వల్ల సంతానం కలగదు. కుమారులు కలగలేదు అంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉండుంటుంది అని చెప్పి ఏం చెప్పారు, నువ్వు పూర్వజన్మలో కూడా మహారాజువే అయినప్పటికీ ఏనాడు మాఘమాసంలో ఒక్కసారైనా నువ్వు నదీ స్నానం చేయలేదు. అంటే దీని భావం ఏమి తిరుమలేశ అంటే, మాఘంలో నదీ స్నానం చేసిన వాళ్ళకి తర్వాత జన్మలో సంతానం కలుగుతుంది. అలా తెలిసి కూడా స్నానం చేయని వాళ్ళకి సంతానం కలగదని చెప్తున్నారు. మాఘమాసాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు. నీవు పూర్వజన్మలో ఏ ఒక్క బ్రాహ్మణుడికైనా ఒక గుమ్మడికాయను కూడా దానం ఇవ్వలేదు. బ్రాహ్మణులకు గుమ్మడికాయనిచ్చట్లో గల ఆంతర్యాన్ని గ్రహించలేదు. మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథి యందు ఎవరు కూష్మాండ దానం అంటే గుమ్మడికాయని దానం చేస్తారో వాళ్ళకి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. అంటే దీని లెక్క ప్రకారం ఎవరెవరికి కుమారులు ఉన్నారో వాళ్ళందరూ కింద జన్మలో మాఘంలో ఏదో ఒకటి దానం భార్యో భర్తో చేసుకుని ఉండొచ్చు అని అనమాట. ఇలా చెప్తారండి కథలు. ఎందుకంటే మనతోటి ఇది చేయించటం కోసమే. మనం ఇలా చేస్తే వచ్చే జన్మ మీద మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా మనం దానం చేస్తాము. ఒక వస్తువు కూష్మాండం, ఆ గుమ్మడికాయ వండుకుని తినేటప్పుడు ఆ బ్రాహ్మడు ఆహాహా ఎంతో మంచిగా ఇచ్చారని మనం మెచ్చుకుంటాడు కదా. అది మనకి పుణ్యబలంగా ఉంటుంది. మనకు అది సహాయం చేస్తుంది ఆ పుణ్యం. ఇవేవి నువ్వు కిందటి జన్మలో చేయకపోవటం వల్ల నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలగలేదు. మాఘంలో స్నానం చేయలేదు. మాఘంలో ఎప్పుడు కూడా నువ్వు కూష్మాండ దానం, అసలు నీ జీవితంలోనే గుమ్మడికాయని దానం చేయకపోవటం వల్లే నీకు పుత్ర సంతతి కలగలేదు అని చెప్పి, సరే వీళ్ళు ఏమన్నారు, నువ్వు మా ప్రభువి కాబట్టి ఇదిగో నీకు ఒక ఫలాన్ని ఇస్తాము, దీన్ని తీసుకెళ్ళి నీ 100 భార్యలతోటి తినిపించు, నీకు మేలు కలుగుతుందని ఒక మంత్రించిన ఒక పండుని ఇచ్చారట. మహారాజు ఆ ఫలాన్ని మహాప్రసాదంగా భావించి అంతఃపురానికి తీసుకుపోయాడు. మహారాజు అంతఃపురంలో ప్రవేశించి భార్యలకు తాను తెచ్చిన మంత్రించిన ఫలాన్ని గురించి వివరించి చెప్పాడు. భోజనం చేసిన తర్వాత పండుని ఆరగించమని చెప్పి పూజ గదిలో దేవుడి దగ్గర ఆ పండుని పెట్టాడట. అందరూ భోజనశాలకి వెళ్ళారు. మహారాజు మిగిలిన భార్యలతో భోజనానికి వెళ్ళడానికి గమనించినటువంటి ఆఖరి భార్య ఏం చేసినట్ట, కడపటి భార్య చిన్నదనమాట, మిక్కిలి ఆశతోటి ఆ పండుని తానే తినదలిచి మరో మార్గం గుండా పూజ గదిలోకి ప్రవేశించి మహారాజు దేవుడి సమీపంలో పెట్టినటువంటి ఆ మంత్రఫలాన్ని కాజేసింది.
ఎవరికీ తెలియకుండా ఆ మంత్రఫలాన్ని భుజించి మిగిలిన భార్యలతో కలిసి ఏమీ తెలియని దానిలాగా మామూలుగా భోజనానికి వెళ్ళిపోయింది. పండు తినేసి అప్పుడు వెళ్ళిందనమాట. మహారాజు తన భార్యలతో సహా భోజనం ముగించి మంత్రించిన ఫలం కోసం చూసేసరికి ఏముంది అక్కడ? బంగార పళ్ళె ఉంది, కానీ అందులో పండు లేదు. ఈయన నిర్ఘాంతపోయాడు. పండు కోసం పలు చోట్ల వెతికించాడు. చాలా కోపం వచ్చి అందరిని అడిగి కేకలు పెట్టాడు. ఎవరు? మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. ఎంతో కష్టపడి ఇంతకాలానికి మహామునుల అనుగ్రహం వల్ల పొందిన సంతాన ఫలాన్ని పోగొట్టుకున్నానని చాలా బాధపడ్డాడట. గోడుగోడును విలపించాడు. దుఃఖంతో కుంగిపోయాడట. మంచం బట్టి కృషించిపోయాడు. ఇదంతా గమనిస్తున్న చిన్న భార్యకి చాలా జాలేసింది, పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, పండు ఆశ కొద్దీ తినేసానే, ఈయనేమో ఆ పండు కోసం బెంగపెట్టుకుని ఇలా మంచాన్ని పడిపోయాడు అని చెప్పి సరే ఏమనుకుంది, భర్తకి ఈ మాట చెప్తే కానీ నా మనోవ్యధ తీరదు, ఆయన మనోవ్యధ తీరదు అని భావించి ఎవ్వరూ లేని సమయంలో భర్త గదిలోకి ప్రవేశించింది. ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. సడన్గా శబ్దం వేసరికి ఉలిక్కిపడలేచి పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. ఎవరు ఎవరు అని గర్జించాడు. ఆవిడ అదిరిపోయింది. అసలే తను చేసిన దొంగతనం చెప్పాలి, ఆవిడ భయంగా ఉంది, బితుకుమంటూ వచ్చింది. ఆయన కేకలు పెట్టేసరికి ఇంకా హడిలిపోయింది. ఎట్లా గోట్లాగా ధైర్యాన్ని కూడగట్టుకుని నాదా మీ కడపట్టి భార్యని ఆయన గదిలో వెలుతురు కూడా లేకుండా చేసుకున్నాడటండి. చీకటి గదిలో పడుకుని ఉన్నాడు. కొత్తగా మనిషి వస్తే వెలుతురుంటే కనపడుతుంది, చీకట్లో ఏం కనపడుతుంది? పైగా ఆయనకు 100 మంది ఉన్నారు. అందులో ఆ 100 మందిలో ఎవరొచ్చారో తెలీదు పేర్లు చెప్తే కానీ. దాంతో ఈవిడ ఏం చెప్పిందంటే, నేను మీ కడపటి భార్యని, మీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను. మీరు పోయిందనుకున్న మంత్రఫలాన్ని నేను తిన్నాను, మీకు భయపడి మాట్లాడలేకపోయినా క్షమించండి అని భర్త కాళ్ళ మీద పడి వెక్కి ఏడ్చి ఆయన్ని పరిపరి విధాలుగా క్షమాపణ కోరుకుంది. 100 మందికి సంతానాన్ని ప్రసాదించగలిగిన ఆ పండుని ఒక రకమైన దురాశకి, ఉద్వేగానికి లోనై కూడా యాంగ్జైటీ అణుచుకోలేక తినేసింది అమ్మడు పాపం. అయితే సరే ఈ బాగా దుఃఖించింది. కానీ ఈయన ఏమంటున్నాడు, సరేలే పండు పోలేదు, ఎవరో ఒక భార్య అయినా తింది, ఆ ఒకదానికైనా సంతానం కలుగుతారని భావించి భార్యని కౌగిలించుకుని కొంచెం ఆవిడని ఓదార్చాడు. పుత్రుడు కలగబోతున్నందుకు పుట్టెడు సంతోషాన్ని పొంది చాలా గారాభంగా ఆ అమ్మాయిని చూసుకున్నాడు. అయితే క్రమంగా విషయం ఎన్నాళ్ళు ఉంటుందంటే కొద్ది రోజుల్లో బయటకు వచ్చేది. కడపటి భార్య గర్భవతి అయి పుత్రుడిని కనబోతోందని గ్రహించిన మిగిలిన భార్యలు ఈర్ష్యాసూయలతో ఉడికిపోయారు, కోపం పట్టలేకపోయారు. ఆమెకు కుమారుడు కలిగితే మహారాజు తమని నిర్లక్ష్యం చేస్తాడని భావించారు. అక్కడి నుంచి ఏం చేశారు, రాజు తమను చూసుకోవట్లేదు, వాడిని దాన్నే చూసుకుంటున్నాడు, అదేమో అందరికీ లభించవలసిన ఫలితాన్ని తను ఒక్కతే తినేసిందని చెప్పి కోపంతో ఈ ఆఖరి భార్య తినే భోజనంలో విషం కలిపేశారట. విషాన్నం తినేసింది అమ్మాయి. తినేసరికల్లా ఈ పెట్టుడు మందు ప్రభావం వల్ల కడపటి భార్యకి పిచ్చెక్కింది, మతిపోయింది అమ్మాయికి. కానీ వరప్రసాది అయిన కడుపులోని పిల్లవాడికి మాత్రం ఏమీ కాలేదట, బాగానే ఉన్నాడు పిల్లాడు. పిచ్చి పట్టిన కడపటి భార్య ఒకనాటి రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరు చూడకుండా అడవిలోకి పారిపోయింది. ఇది ఒళ్ళుపై తెలియటం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. తాను నిండు గర్భిణి అని కూడా తెలియని పిచ్చిది అడవిలోనే పుత్రుణ్ణి ప్రసవించింది, పిల్లవాడిని కన్నది అడవిలో. అయితే ఆమె పుత్రుణ్ణి ప్రసవించడానికి ఒక క్రూర మృగం చూసింది. రక్తపు మడుగులో ఉన్న చంటిబిడ్డను వదిలిపెట్టేసి ఆ భార్య పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి రాజుగారి ఆఖరి భార్యని, ఈ బాలింతరాల్ని తినేసింది ఆ మృగం. రక్తపు మడుగులో పడి రోధిస్తున్నటువంటి ఆ పసికందుని ఆహారానికై అటు ఇటు సంచరిస్తున్నటువంటి రాజహంసలు చూసేయట. ఈ హంసలు చూసి ఏం చేసినాయి, రెక్కలతోటి ఈ పిల్లవాడి మీద బాగా గాలి విసిరి ఆ ఒంటి మీద ఉన్న తడంతా ఆర్పి ముక్కులతోటి చిన్నగా మెత్తమెత్తటిగా ఉన్నటువంటి పీచుని ఆ చెట్ల నుంచి, కొమ్మల నుంచి, తామర తూళ్ళలో నుంచి కొన్ని చెట్లలో పత్తి లాంటిది కనపడుతుంది, వాటన్నిటిని పీకి పట్టుకొచ్చి ఓ చిన్న పరుపులాగా చేసి పిల్లాడిని రెక్కలతోటి కాళ్ళతోటి ఆ పరుపు మీదకి దొర్లించి అక్కడి నుంచి చోటు చూసుకోవటం మొదలుపెట్టాయి. ఒక ఏడాది పాటు పళ్ళగుజ్జు తేనె తెచ్చి పిల్లాడికి నోట్లో పెడుతూ మెల్లిగా ఆ పిల్లవాడిని పెంచేయట. ఎంతకాలం పెరిగినాయి? ఏడాది పాటు ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఆ ఏడాది పాటు పెంచి వేసవకాలం సమీపించడంతో నీరు దొరక్క ఆ బాలుణ్ణి దగ్గరలో ఉన్నటువంటి తమ మిత్రపక్షులకి అప్పగించి వెళ్ళిపోయినాయి. రాజహంసలు మొదట ఏడాది పాటు పెంచి ఈ ఏడాది పిల్లాడిని ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన పక్షుల చేతిలో పెట్టేసి అవి కాస్త వెళ్ళిపోయినాయి. అయితే ఏమైంది, పక్షుల సంరక్షణలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు ఆ వైపుకి స్నానార్థం వచ్చినటువంటి ఒక ఋషిగారి కంటపడ్డాడు. ఈ మునిగారికి 2 భార్యలు ఉన్నారట. 2 భార్యల్ని వెంట పెట్టుకుని ఆయన ఆ నదికి స్నానానికి వస్తుంటే చక్కగా అక్కడక్కడ తిరుగుతూ పక్షులతోటి ఆడుకుంటున్నటువంటి ఒంటి మీద వస్త్రాలు కూడా లేని ఆ పిల్లవాడిని చూసేసరికల్లా ఆశ్చర్యపోయారు. అయ్యో ఎంత బాగున్నాడు,
ఎట్లా వచ్చాడు ఏ బాలకుడు రాజబాలకుడో మరి ఎవరో మనుష్య బాలకుడు పక్షులతో పాటు తిరుగుతున్నాడు. ఇంకా వాడికి పెద్దగా మాటలు గీటలు రాలా, పక్షుల్లాగా కిచకిచ అంటం మాత్రం వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, ఆ పిల్లాన్ని తీసుకుని ఏడాది దాటిన పిల్లవాడిని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకుని చక్కగా ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళకు కూడా సంతానం లేదు. ఇద్దరు తల్లుల ముద్దులు బిడ్డగా పెరగటం మొదలుపెట్టాడు. పిల్లవాడికి 3 సంవత్సరాలు నిండేసరికల్లా ముద్దుగా మాట్లాడడం వచ్చింది. వీడు రెండో భార్య దగ్గర మునిగారి రెండో భార్య బాగా మాలిమి చేసింది పిల్లవాడిని. బాగా ఆవిడ వెనకాల పడి తిరిగేవాడు, ఆడుకునేవాడు చిన్న తల్లితోటి. ఆడుతుంటే ఈ పెద్ద భార్యకి ఒక రకమైన ఈర్ష్య వచ్చేసిందట. వీడు తన దగ్గరికి రావట్లేదు, తన దగ్గరికే వెళ్తున్నాడు, చిన్నావిడ దగ్గరికేని నా సవితి కొడుకు అనుకుని బాలుడు ఆడుకుంటుండగా ఎత్తుకుపోయి అడవిలో దిగబెట్టేసి వచ్చేసింది. భర్త అడిగాడు, ఏది పిల్లాడేరని చిన్నావిడ వెతుకుంటోంది. భర్త కూడా ఏదే పిల్లాడు, ఇందాక ఇక్కడ ఉండాలి, నువ్వు వెతుకున్నావుగా, నువ్వు చూసావుగా అంటే నాకు తెలీదు, నేను చూడలేదని చెప్పేసింది. అసూయా పరత్వంతో పిల్లాడిని అడవిలో దిగబెట్టేసింది. ఈ కథలు ఇంత వింతగా ఉంటాయండి. తమ కడుపున పుట్టిన పిల్లవాడినేమో తల్లి వదిలేసింది. తమకి రాజుగారికి అసలు సంతానమే కలగదు, ఎవడో ఒక బాలుడు కలుగుతాడు, వాడే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు అని ఆలోచించకుండా తమకి సంతానం కలగనివ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి సంతానం కూడా పాడైపోవాలని కొంతమంది ఆలోచిస్తారు. ఎక్కడో దొరికిన బాలుడు ఒక ఆవిడికి చేరికయ్యాడు, నేను కూడా చేరిక చేసుకుందామని అనుకోకుండా ఆమెకి చేరికవటమే నచ్చలేదు, తనకి కొడుకుగా ఉంటున్నాడు కాబట్టి ఈ పిల్లాన్ని వదిలించుకుందామని చంటిబిడ్డని 3-4 ఏళ్ల పిల్లాన్ని ఎవరైనా అడవిలో వదిలిపెడతారండి. అసూయ ఇంత పని చేయిస్తుంది. రాణులతోటేమో విషం పెట్టించింది, ముని భార్యతోటేమో వదిలించేలాగా చేసింది. అసూయ చాలా పెద్ద శత్రువు అండి మనుషులకి. అది మనకి ఉచ్చం నీచం ఆలోచించనిది. పురాణాల్లో ఇలా ప్రత్యేక గాథలు ఎందుకు చెప్తారంటే దీనివల్ల వీటి వల్ల ఏమంటే అరిషడ్వర్గం ఉంటారు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఇలాంటి గుణాల వల్ల ఎంత నష్టపోతామో, మనతో పాటు మన చుట్టూతో ఉన్న సమాజం కూడా చాలా నష్టపోతుందని తెలియజేయడానికే ఇట్లాంటి ఇలా క్రూరులు ఎందుకున్నారు పురాణాల్లో అని చాలామంది అడుగుతుంటారు. ఇదేంటి దుష్ట స్వభావం కదా, పాతకాలంలో మనకంటే ముందు కాలంలో అందరూ మంచివాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి కథలు రాస్తారు పురాణంలో అంటే మనకి తెలియచేయటానికే. కలికాలంలో ఇలాంటి లక్షణాలు విపరీతంగా ఉంటాయి. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఈర్ష్య, తల్లులకి పిల్లల మీద ఈర్ష్యున్న సందర్భాలు కూడా కనపడుతున్నాయి మన కర్మానికి ఇప్పుడు. దానివల్ల ఎంత చెడతామో చెప్పడానికే పురాణాల్లో ఇట్లా చెప్పబడతాయండి. ఈ రోజుతో 25వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.